శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమిచ్చి రుణం తీసుకోగలం? ఆ మహానుభావుడు 75 ఏళ్ల వయసులో కూడా ఇంకా నిత్య కుర్రవాడిలాగా ఆయన పరిగెడుతూ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు ఆయనకి ఎలా చెప్పాలో తెలియక ఒక సభ ద్వారా గోపాలపురం నియోజకవర్గ ఒక చిన్న కార్యక్రమం అభినందన సభలాగా తయారు పెట్టి ఆయనకి ఈ అభినందనలు ఆయనకి పంపిద్దాము. అయ్యా, మీరు మాకు చేసిన మేలుని మేము మర్చిపోలేదు, మేము గుర్తు పెట్టుకున్నాం. మా గోపాలపురం నియోజకవర్గ ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కృతజ్ఞతా భావం ఉన్నవాళ్ళు. ఒక్క పూట ముద్ద పెడితే ఊపిరిపోయే వరకు గుర్తు పెట్టుకునే అయితే కృతజ్ఞతా భావం ఉన్న ప్రజలు అని చెప్పడానికే ఈ కార్యక్రమం పెట్టామని మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా ఆ మహానుభావుడికి నేను చేయగలిగే ఒక గొప్ప అభినందన నేను ఎలా చెప్పగలుగుతాను? కృతజ్ఞతలు అంటే మోకాళ్ళ మీద నిలబడి ఆ మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గోపాలపురం నియోజకవర్గం తరఫున ఖచ్చితంగా గమనించండి, మన ఇంటిలోనే మన కుటుంబంలోనూ 75 ఏళ్ల వయసులో మన తండ్రి మన పెద్దలో ఉంటే వాళ్ళని ఎంత ఆప్యాయంగా చూసుకుంటాం. పొలం వెళ్తుంటే కూడా వద్దులే నాన్న, ఈ వయసులో నువ్వు పొలమే వెళ్తావు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, మేమున్నాం కదా అని ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని మన తండ్రికి ఇస్తామే. మరి 75 ఏళ్ల వయసులో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఒక నిత్యం శ్రమిస్తున్న, ఒక యజ్ఞం చేస్తున్న ఒక మహానుభావుడికి మనం అండగా నిలబడి తీరాలి.